బైబిల్లో నుంచి చదవండి. లూకా సువార్త చదువుతారు చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 26వ వాక్యం. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతను చూచితిమని దేవుణ్ణి మహిమపరచుచు భయముతో నిండుకున్నారట. తలలు కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. జనవరి నెలలో ప్రభు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అత్యధికంగా నేను నిన్ను ఫలింపజేస్తాను. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి మాసములో మన ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో మనం చూచినట్లయితే, దేవుని బిడ్డలారా, అవి యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా సంచరిస్తున్నటువంటి దినాలు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. చనిపోయినటువంటి వ్యక్తులు కూడా లేపబడుతున్నారు. గుడ్డివారు చూపును పొందుతున్నారు. చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారికి వాటిలో నుంచి విడుదల కలుగుతూ ఆయన ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నటువంటి రోజులవి. అయితే ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడట? అందరు చెప్పండి. ఒక ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఆయన అడుగు పెట్టినప్పుడు యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకున్నటువంటి వారై అనేక మంది ఆ ఇంట్లోకి వచ్చారటండి. వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అని అంటే, వారికి కొన్ని పరలోక సంబంధమైనటువంటి మాటలు చెప్దాము అని చెప్పేసి ఆయన పరలోక సంబంధమైనటువంటి విషయాలు వారికి బోధిస్తున్నాడు. బహుజన సమూహానికి బోధిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఒక నలుగురు మనుషులు ఏం చేశారు అని అంటే, పక్షవాయు జబ్బుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఆ యేసు ప్రభు దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వద్దాము అని అంటే, అనేక మంది ప్రజలు వారికి అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వారు ఏం చేశారు అని అంటే, యేసు ప్రభుని సమీపించలేనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఇంటి మీదికి ఎక్కి ఆ ఇంటి మీదనున్న కప్పు తీసేసి ఆ యొక్క పక్షవాయు జబ్బుతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని దుప్పట్లో నుండి యేసు ప్రభు దగ్గరికి కిందికి దించారట. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడిపోయి, దేవుడు ఆశ్చర్యపడిపోయి ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో వాడిని బాగు చేద్దామని చెప్పేసి ఆ పక్షవాయు జబ్బుతో బాధపడుతున్నటువంటి వాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత, ఇదిగో నీవు బాగుపడ్డావు, నీవు స్వస్థ చిత్తుడవయ్యావు కాబట్టి నీ పరుపెత్తుకొని ఇంక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అన్న సందర్భంలో వాడు ఏ ఒక్కరి సహాయం లేకుండా వాడు బాగుపడి వాడు వెళ్ళిపోయాడండి. దేవుని బిడ్డలారా, అయితే చూడండి, చదువుకున్నటువంటి ఒక వాక్య భాగములో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ అద్భుతమైన కార్యాన్ని, ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, వారు విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు మనము చూచాము. నేడు ఈ యొక్క ఇంట్లో ఒక గొప్ప వింతను మనము చూచాము అని చెప్పి వారు చూసినటువంటి ఆ యొక్క వింతను బట్టి, ఆ అద్భుతాన్ని బట్టి, ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే, దేవుని నామమును మహిమపరిచారట. మహిమపరచడం మాత్రమే కాదు గాని వారు దేవుని భయముతో వారి హృదయాలు, ఆ కార్యాలని చూసినటువంటి వారి హృదయాలు దేవుని భయముతో
నిండుకొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిబ్రవరి మాసములో దేవుడు మన సంఘానికి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, ప్రభు చెప్తున్నాడు ఏమన్నంటే, ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మనకందరికీ కూడా వింత కార్యములు నేను వింత కార్యములు చూపుతాను. మన సంఘానితో దేవుడు చెప్తున్నాడు. మన ఈ ఫిబ్రవరి మాసములో మనతో కూడా ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, ఈ మాసములో ఒక సేవకునిగా నేను ఈ మాట చెప్తున్నాను. నా నోట ప్రభు ఈ మాట ఉంచాడు. నిశ్చయముగా ఈ ఫిబ్రవరి నెలలో మీ జీవితములో మీరు అద్భుతములు, దేవుని అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆయన అద్భుతములను కనపరచబోతున్నాడు దేవుని బిడ్డలారా. చూడండి, మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరు అనంటే, బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల పుస్తకములో మనోహ కుటుంబం మనకు బాగా తెలుసు. మీరు బైబిల్ తెరవద్దండి, నా వైపు చూడండి. మనోహ కుటుంబము మనకు బాగా తెలుసు. వారికి వివాహమై ఉన్నప్పటికీ వారికి సంతానం లేనటువంటి పరిస్థితి. అయితే ఒక రోజున వారిద్దరు కూడా పొలానికి వెళ్ళి పని చేసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు వారి యొద్దకు వచ్చి దేవుడు ఆ ఇద్దరితో కూడా, ఆ దంపతులతో ఏం చెప్తాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో నేను మీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాను. మీ కడుపున పుట్టేటువంటి ఆ యొక్క గర్భఫలము కూడా ఇదిగో ఇశ్రాయేలుల్ని విడిపిస్తాడు వాడు. అలా దేవుడు నేను వాడుకోబోతున్నాను అని చెప్పేసి మనోహతో దేవుని దూత చెప్పినటువంటి ఆ యొక్క సందర్భములో చూడండి దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో మనోహ ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అనంటే, చదవండి 13వ అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయం, త్వరగా చదవండి. 13వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు చూడండి. అందుకు మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత ఇదిగో మేము మిమ్మల్ని సన్మానించున్నట్లు నీ పేరు ఏమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుతున్నావు, అదిగో అది పొరపాటున కూడా నీకు చెప్పసక్యము గానిది అనేను. తర్వాత అంతటా మనోహ ఏందమ్మా ఏంటి నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు, నోట్ చేసుకోండి మాట, మనోహయు అతని భార్యయు చూచుచూ ఉండగా, మనోహయు అతని భార్యయు వారు చూచుచూ ఉండగా ఆ దూత ఒక ఆశ్చర్యమైన కార్యము చేసిందట. కోటు గట్టిగా, సచ్చు దెబ్బలు కాదు, గట్టిగా నిద్రపోయే వాళ్ళకు కూడా నిద్రమత్తు వదలాల. ఆమేన్. మనోహ భార్యయు చూచుచూ ఉంటుండగా వారి దగ్గరికి వచ్చినటువంటి దేవాతి దేవుడు, ఆ దేవుని దూత ఏం చేసింది అనంటే ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము చేసినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనోహ అడుగుతున్నాడు, అయ్యా నీవు చెప్పినట్లుగానే, ఇదిగో నువ్వు చెప్పినట్లుగానే నా జీవితంలో జరిగితే, అద్భుతం జరిగితే, ఇదిగో రేపటి రోజున మేము మిమ్మల్ని సన్మానించాలి కదా, ఇదిగో మేము సన్మానించాలి కదా, మా ఫలానా దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడు అని చెప్పేసి మేము సాక్ష్యం ఇవ్వాలి కదా. కాబట్టి వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరు ఏంటో మాకు చెప్పమని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఆ దూత, దేవుని బిడ్డలారా, దేవుడు మనోహతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అది నీకు చెప్పసక్యము కానే కాదు అని అన్నాడు. ఆ తర్వాత మనం లేఖన భాగాలలో మనం చదువుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా, వారు దేవునికి అక్కడనే నైవేద్యమును బలిని అర్పించినప్పుడట ఆ దూత వారు చూచుచూ ఉండగా
దేవుడు ఏం చేశాడంటే ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడట. ఎప్పుడు అనంటే వారు కళ్ళతో చూచుచూ ఉండగా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడట. అంటే గమనించండి, పేరు అడిగితే దేవుడు చెప్పలేదు, అయితే నేను ఎవరినో వారికి తెలియాలి అని చెప్పి ఆయన తన ఆశ్చర్యమైన కార్యం వారు చూచుచుండగా వారి ఎదుట చేశాడు అనంటే, దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరు అనంటే, దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన చెప్పకనే చెప్తున్నాడు మనోహతో, ఏమనంటే నేను ఆశ్చర్యకరుడను, నా పేరు ఏం పేరు అనంటే ఆశ్చర్యకరుడు అని చెప్పి. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా, సచ్చు దెబ్బలు కాదు, గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టక ముందే ఆయన పుట్టుకను గూర్చి కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా ఆయనను గూర్చి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి వారు యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం త్వరగా చదవండి. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం నిన్నటి రోజున చెప్పాను, అయితే కొంతమంది రాలేదు కాబట్టి కొంచెం మరలా చెప్పాల్సి వస్తుంది. 6వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 9వ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన ఎవరు అనంటే ఆశ్చర్యకరుడు, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకములో పుట్టక మునుపే ఆయన పుట్టుకను గూర్చి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచనం చెప్పాడు. ఏమని అనంటే, ఏలయనగా మనకు ఒక శిశువు పుడతాడు, హల్లెలూయా, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆయనే ఎవరు అనంటే యేసు ప్రభుల వారు అని చెప్తూ, ఆయనకు అనేకమైన నామములు ఉన్నాయి అని అంటూ, ఆయన నామములో మొట్టమొదటి నామం ఏంటో తెలుసా? చదువుకున్న యొక్క వాక్య భాగంలో మీరు నోట్ చేసుకోవాలి. ఏమంటున్నాడంటే, ఈ ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటున్నాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు అని అంటున్నాడు. ఎవరట? అందరు చెప్పండి. ఆయన చెప్పాలా? ఎవరట? ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్తున్నాడు. అన్యజనులు మీ దగ్గరికి వస్తారు, ఎందుకని మీరు మన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ యొక్క యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారు, యేసు ప్రభు యొక్క మందిరానికి మీరు వెళ్తున్నారు అనంటే, ఆయనను గూర్చి మీరు ఏమని చెప్పాలి అనంటే, ఒకటే ఒక మాట చెప్పాలి, మేము ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఎవరో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పి మనము సాక్ష్యం చెప్పాలి. చూడండి, మనము అలాంటి దేవుని మనం ఆరాధన చేయట్లేదు. మన దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. మీరు 72వ కీర్తన 18వ వాక్య భాగంలో కూడా మీరు చూచినట్లయితే, అక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక చక్కటి మాట అంటాడు. ఏంటంటే, దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన స్తుతింపబడాలి అనంటే, అక్కడ ఆ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు ఏమన్నంటే, ఆయన మాత్రమే, చెప్పండి, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు యెహోవా స్తుతింపబడును గాక అని దావీదు భక్తుడు అంటున్నాడు అనంటే, ఆ తర్వాత మాట అంటాడు దావీదు ఏమని అనంటే, ఆయన మాత్రమే. అంటే ఈ లోకములో దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే వారందరిలో యేసయ్య ఒక్కడు మాత్రమే ఏం చేయగలిగిన వాడు? అందరు చెప్పాలి, ఏం చేయగలిగిన వాడు? ఆశ్చర్యమైన కార్యములు ఆయన మాత్రమే చేయువాడు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఈరోజున గమనించండి, మన దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆమేన్. చూడండి, దేవుని ఆశ్చర్యమైన కార్యాలను గురించి నేను ఉపోద్ఘాతంలో ఒక 4 విషయాలు చెప్తానండి. ఉపోద్ఘాతంలో ఒక 4 విషయాలు చెప్తాను, బాగా శ్రద్ధగా ఆలకించండి. ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఆశ్చర్య కార్యములను గురించి నేను మీకు చెప్పాలి అని అంటే,
136వ కీర్తన 4వ చరణాన్ని చదువుతారు చూడండి. 136వ కీర్తన 4వ చరణాన్ని చదువుతారు చూడండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. అంటే గమనించండి, దేవుని ఆశ్చర్యమైన కార్యాలను గురించి చెప్పాలి అని అంటే మొట్టమొదటిగా మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కీర్తనలో భక్తుడు అంటున్నాడు ఏమనంటే, ఆయన ఒక్కడే అట మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. అంటే గమనించండి, ఈ లోకములో ఎవరి ద్వారానైనా మనము సహాయం కొరకై మనము ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి, అతడు ఏం చెప్తాడు అని అంటే, ఇదిగో ఈ కార్యాన్ని ఏం చేయాలంటే నా ఒక్కని వల్ల, చెప్పండి, నా ఒక్కని వల్ల కాదు, కనీసం ఈ కార్యం చేయాలంటే ఇదిగో ఈ ఊర్లో సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలా, ఈ ఊర్లో ఎంపీ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఈ ఊర్లో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఈ ఊర్లో కౌన్సిలర్ దగ్గరికి వెళ్తేనే అవుతుంది అని అంటాడు. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి విషయంలో అన్నట్ట మొట్టమొదటిగా దేవుని వాక్యం ఏమని చెప్తుంది అన్నట్టే, గాడ్ డస్ వండర్స్ వితౌట్ అసిస్టెన్స్. అంటే దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరి సహాయము లేకుండా ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. ఏ ఒక్కరి సహాయము లేకుండా ఆయన ఒక్కడే మన జీవితములో ఆశ్చర్యమైన కార్యములు చేయుటకు సమర్థుడు శక్తి కలిగినటువంటి దేవుడని వాక్యం చెప్తా ఉంది. గాడ్ డస్ వండర్స్. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎలా అంటే వితౌట్ అసిస్టెన్స్, ఏ ఒక్కరి సహాయము లేకుండా ఆయన అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా రెండవదిగా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను గూర్చి నేను మీకు వివరించాలి అని అంటే, ఇర్మియా పుస్తకం 32వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతారు చూడండి. ఇర్మియా పుస్తకం త్వరగా చదవండి, సమయం లేదు. 32వ అధ్యాయం 17వ వాక్యం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత, నీవు చాచిన బాహువు చేత ఈ భూమి ఆకాశాలు నీవు సృజించావు. నీకు ఈ లోకములో అసాధ్యమైనది ఏది కూడా లేదు అంటున్నాడు. అంటే ఆయన అద్భుతమాలు చేసేటువంటి దేవుడు ఎలా చేస్తాడు అని అంటే, ఎవరి సహాయం లేకుండా ఒకడే చేస్తాడు. అది ఫస్ట్ పాయింట్. రెండవదిగా గమనించండి దేవుని బిడ్డలారా, రెండవదిగా వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ లోకములో మనిషి ఏదైనా ఒక కార్యం చేయాలి అని అంటే తనకంటూ ఒక బార్డర్ ఉంటుంది. ఏముంటదండి? తనకంటూ ఒక బార్డర్ ఉంటుంది, ఆ సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దు వరకే చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ ఆపరేషన్ చేశారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అయినా అతనికి ఏం కాలేదండి, స్వస్థత కలగలేనటువంటి పరిస్థితుల్లో, లక్షల రూపాయలని ఖర్చు పెట్టాను, తర్వాత ట్రీట్మెంట్ని దగ్గర తీసుకుంటున్నాను, ఏంటి నాకు స్వస్థత కలగలేదు, నువ్వు మంచి స్పెషలిస్ట్ కదా, బనిగానపల్లి కాదని చెప్పి, కర్నూలు కాదని చెప్పేసి హైదరాబాద్కి వచ్చినా నీ దగ్గరికి, ఎందుకు నాకు స్వస్థత కలగలేదంటే, ఆ డాక్టర్ చెప్పే మాట ఏంటో తెలుసా? నేను చదువుకున్న చదువును బట్టి నేను చేయాల్సిందంతా నేను నీకు చేశాను, ఇంకా నా దగ్గరే నీకు స్వస్థత కలగలేదు అని అంటే, నువ్వు బాగుపడలేదు అని అంటే, ఇండియా కాదు కదా, అమెరికాకి వెళ్ళినా కూడా నీకు స్వస్థత కలగదు. నేను చేయవలసినంత వరకు నేను చేశాను, ఇంతవరకే, ఇంకా నాకు సాధ్యమవుతుంది, దీనికి పైగా ఇంకా నేను చేయలేను అంటాడు. అంటే మనిషి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, తనకంటూ ఒక హద్దు ఉంటది, ఆ హద్దు వరకే అతడు ఏదైనా చేయగలుగుతాడు. తర్వాత డాక్టర్లు కానీ బ్యాంక్ మేనేజర్లు కానీ చెప్పే మాట ఏంటంటే, చూడండి,
ఇదిగో ఇదిగో మేము మేము చేయవలసిందంతా కూడా మేము చేశాము, ఇది ఇంకా మిమ్మల్ని దేవుడే బాగు చేయాలి అని చెప్పేసి మనుషులకు ఈ లోకములో కార్యాలు చేయాలంటే వారికి హద్దులు ఉంటాయండి. బ్యాంక్ మేనేజర్ కూడా ఇదిగో మేము మీకు ఇంతవరకే మీకు లోన్ ఇవ్వగలుగుతాం, ఎందుకంటే మీ ఆదాయం ఇంతవరకు మాత్రమే ఉంది కాబట్టి ఇంతకు మించి మేము ఇవ్వలేము, మా రూల్స్ కూడా అంటాడు. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, మనిషికి హద్దు ఉంటుంది ఏదైనా చేయాలంటే కార్యము. అయితే మన దేవుడిని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యమైన కార్యాల కట హద్దులు లేవట. కొట్టండి గట్టిగా చప్పట్లు, హద్దులు లేవట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. చూడండి, ఇర్మియా పుస్తకములో చదువుకున్నటువంటి ఒక వాక్య భాగములో 32వ అధ్యాయములో 17వ వాక్య భాగములో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు ఏమని అంటే, భూమి ఆకాశములు నీ బలము చేత, నీ యొక్క చాచిన బాహువు చేత నీవు సృజించావు, నీకు అసాధ్యమైనది లోకములో ఏది కూడా లేదు అంటాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే విషయంలోనట ఈ లోకంలో మనిషికి ఎలా అయితే హద్దులు ఉన్నాయో దేవునికి మాత్రం ఏం లేవండి, హద్దులు లేవు. ఆయన సమస్తము, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తము కూడా సాధ్యము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా 32:27లో కూడా మనం చూస్తాం. చదవండి 32:20. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది అయినా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా డాక్టర్ల ద్వారా డాక్టర్లు మీ చేతులు విడిచిపెట్టారా? ఇంకా మేము చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా మేము చేశాము, ఇంకా దేవుడే నేను బాగు చేయాలి, మా వల్ల అయితే కాదు అని అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే నా దేవునికి మాత్రం అసాధ్యమైనది ఏది లేదు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆయన ఆశ్చర్య కార్యాలు ఈ మాసంలో కనపరచబోతున్నాడు, మనకు చూపించబోతున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలకు మనుషులకు హద్దులు ఉన్నట్లుగా ఆయన ఆశ్చర్యమైన కార్యాలకు ఏం లేవండి? చెప్పండి, ఏం లేవండి? హద్దులు లేవు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే గాడ్ డస్ వండర్స్ బియాండ్ హ్యూమన్ బౌండరీస్. గాడ్ డస్ వండర్స్ బియాండ్ హ్యూమన్ బౌండరీస్. మానవుని యొక్క హద్దులు దాటి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయుటకు నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మూడవదిగా మరొక మాట కూడా నేను చెప్తాను. ఏంటంటే, చదవని బైబిల్లో నుంచి మరొక మాట మీరు చదువుతారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 3వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు ఆశ్చర్యమైన క్రియలను చేయగలిగిన దేవుడు ఎవడు? హల్లెలూయా. ఒక్కడే చేస్తాడండి ఆశ్చర్యకార్యం. ఎవరి సహాయం దేవునికి అవసరం లేదు. రెండవదిగా, మానవునికి హద్దులు ఉన్నట్లు దేవునికి ఏం లేవు ఆశ్చర్య కార్యాలు చేయుటకు. చెప్పాలా? అందరు నా వైపు చూసి చెప్పాలా? ఏం లేవు, దేవునికి హద్దులు లేవు. ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. మూడవదిగా, ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమనంటే, ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగలిగిన దేవుడు ఎవరు? మనం ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, ఏమనంటే ఈ లోకములో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అంటే ఏమంటారండి? ఏమంటారు? లోకాలలో 1,000,000 మంది దేవుళ్ళు ఉన్నారు. ఏమంటారండి? చెప్పండి. 1,000,000 మంది దేవుళ్ళు ఉన్నారు. అయితే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారండి. దేవతలు అనబడిన వారు ఉన్నారు, దేవుడు అని చెప్పి ఆరాధింపబడుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే వారికి మన దేవునికి ప్రత్యేకత ఏంటి అనంటే, భక్తుడు అంటున్నాడు, ఆకాశమందే గాని
భూమి యందే గాని నీవు చేయు క్రియలు ఎవడు చేయగలడు? కొట్టండి గట్టిగా, గట్టిగా, సచ్చు దెబ్బలు కాదు, గట్టిగా. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి మోషే అంటున్నాడు ఏమన్నంటే, ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని అంటున్నాడు. అంటే ఈ లోకములో గమనించని దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉండవచ్చు. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, ఏ ఒక దేవుడు కూడా, దేవత కూడా మన దేవునికి ఏం గారు? ఏం గారమ్మా చెప్పండి, ఏం గారు? సమానము కారు, సమానము కారు. దేవుని బిడ్డలారా, ఆయన లాగా ఆశ్చర్యమైన కార్యములు ఈ లోకములో ఎవరు కూడా చేయలేరు. ఆశ్చర్యమైన కార్యాలు చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఒకరు ఉన్నారా అనంటే ఆయన ఒకే ఒక్కడు. ఈ యొక్క భూతలమంతా కూడా మనము భూతద్దం పెట్టుకొని వెతికితే ఒకే ఒకడు మన కనపడతాడు. ఆయనే ఎవరు అనంటే, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఈ భూతద్దం పట్టుకొని భూతలమంతా మనం వెతికేమనుకోండి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఎవరైనా ఒకరు ఉన్నారా అనంటే ఒకే ఒకడు మనకు కనపడతాడు. ఆయనే ఎవరు అనంటే, మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఎవరు అనంటే ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆకాశమందే గాని భూమి అందే గాని ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. గాడ్ డస్ వండర్స్ బియాండ్ కంపారిజన్. ఆయనకు సాటి, ఆయనకు సమము, ఆయన లాగా ఆశ్చర్య కార్యములు చేసేందుకు మనం ఎవరిని కూడా ఈ లోకంలో మనం చూడలేమండి. ఆయన ఎవరితో కూడా కంపేర్ చేయలేము. దేవుని బిడ్డలారా, ఆయన లాగా ఎవరు కూడా ఆశ్చర్య కార్యాలు చేయలేరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి నేను మీకు చెప్పాలంటే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు. చూడండి, ఈ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలను చేసేవాడు. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఒక్కడే చేస్తాడు ఆశ్చర్య కార్యాలు. ఆమేన్. ఎవరి సహాయం ఆయనకి? అసిస్టెంట్స్. ఎవరి సహాయం ఆయనకి అవసరం? రెండవది ఏం చెప్పా? ఆయన మానవుని యొక్క హద్దులను దాటి, వేటిని దాటండి? మానవుని యొక్క హద్దులను దాటి ఆశ్చర్య కార్యాలు, వైద్య శాస్త్రానికి అందని ఆశ్చర్యమైన కార్యాలు చేయుటకు శక్తి గలవాడు. మూడవది, దేవుని బిడ్డలు, ఆయన లాగా అద్భుతాలు ఎవరు కూడా, ఏ దేవుడు కూడా చేయలేడు. నాలుగవదిగా, ఆయన అద్భుతాలు ఎలా ఉంటాయి అనంటే, ఎలా చేస్తాడు అనంటే, యోబు భక్తుడు అంటున్నాడు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడట. హల్లెలూయా. మన జీవితములో ఆయన లెక్కలేనన్ని, అంటే వర్ణించలేనంతగా, దేవుని బిడలారా వివరించలేనంతగా మన జీవితంలో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ఆయన చేస్తాడట. అద్భుత కార్యాలు చేస్తాడట. చూడండి, దేవుని బిడలారా, ఎంత గొప్ప దేవుడు అండి. ఇలాంటి దేవుడు ఈ రోజున మనం కలిగి ఉన్నామంటే మనం ధన్యులమా లేకపోతే ధన్యులం కాదా? చెప్పండి. ధన్యులమే కదా. మన ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులమని చెప్పాలి. చూడండి, మన దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్యకరుడు. దేవుని బిడ్డలారా, ఆ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఈ ఫిబ్రవరి మాసములో మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నా ఆశ్చర్యమైన కార్యములు నీకు నేను చూపుతాను అంటున్నాడు. ఏం చూపుతాడంట ఈ నెలలో? అందరు చెప్పండి, ఏం చూపుతాడంట ఆయన?
అందరు కలిసి చెప్పాలా, ఏం చూపుతాడంట మనకి? అందరు గట్టిగా చెప్పండి, ఏం చూపుతాడంట మనకి? ఆశ్చర్యమైన కార్యాలు మనకి ఈ మాసములో నేను మీకు చూపుతాను అంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాగ్దానాన్ని? నమ్ముతున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరు నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకి ఫలింపజేయడం మాత్రమే కాదు, అత్యధికంగా మన జీవితంలో ఏం చేయబోతున్నాడు, మనకి ఏం చూపబోతున్నాడు? మనోహకి అతని భార్యకి వారిద్దరు చూచుచుండగా ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ఆశ్చర్యకార్యం చేశాడు. అలాగనే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలో మనకు ఆశ్చర్య కార్యములు చూపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఒక 3 విషయాలు దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి, ఆయన ఆశ్చర్య కార్యాలు మనకు చూపుతానంటున్నాడు కదా. ఈ యొక్క వాగ్దానం మీద ఒక 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మునుపెన్నడూ మనము చూడని ఆశ్చర్య కార్యాలు మనకు చూపబోతున్నాడు. మొదటిగా ఏంది? అందరు చెప్పండి. మునుపెన్నడూ మనం చూడని ఆశ్చర్య కార్యాలు మనకు దేవుడు చూపబోతున్నాడు. మొదటి మాట ఏంటంటే, ఈ మాసములో మీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి దేవుని బిడ్డలారా. ఆయన మునుపు ఎన్నడూ మనము చూడని ఆశ్చర్య కార్యములు దేవుడు మనకు చూపబోతున్నాడు. చూడండి, బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 18వ వాక్యం. 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? ఈ మాటలు మీరు నోట్ చేసుకోవాలి. నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను నేను పారజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ నెల దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం అందరు చెప్పాలి, నాతో కూడా ఆశ్చర్య కార్యాలు దేవుడు మనకు చూపుతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? అందరు చెప్పండి, అందరు చెప్పాలా. ఏమంటున్నాడు? మనకు దేవుడు ఏం చేస్తాడట? చూపుతాడట. ఏం చేస్తాడట అండి? చూపుతాడట. దేవుని బిడ్డలారా, యు విల్ సీ గాడ్స్ స్ట్రేంజ్ థింగ్స్. దేవుడు ఆశ్చర్య కార్యాలు మనకు చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే మొదటిగా ఆయన మునుపెన్నడూ చూడని ఆశ్చర్య కార్యాలు మనకు చూపబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు చేతులు ఊపుతూ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాస్త పూర్ణ బలంతో చెప్పండి. మునుపు ఎన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యములు దేవుడు మీకు చూపబోతున్నాడు. మొదటిగా యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయములో 18వ వాక్య భాగములో దేవుడు ఇశ్రాయేలులతో అంటున్నాడు. ఏమన్నంటే, మునుపటి వాటిని మీరు ఏం చేసుకోవద్దండి అనంటే, జ్ఞాపకం చేసుకోవద్దండి. పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దండి. మునుపు మీ జీవితములో నిందల పాలయ్యారు, మునుపు మీ జీవితములో అవమానాల పాలయ్యారు, మునుపు మీ జీవితములో ఎన్నో పోగొట్టుకున్నారు. గతం అనేది గతహ. దేవుడు అంటున్నాడు ఏమన్నంటే, మునుపటి వాటిని మీరు తలంచుకోవద్దండి, పూర్వకాలపు సంగతులను గూర్చి మీరు జ్ఞాపకము చేసుకున్నకుడి అని చెప్తూ ప్రభు ఇశ్రాయేలులతో ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మాసములో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను. ఈ మాసములో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను. ఇదిగో ఆ నూతన క్రియను గూర్చి మీరు ఆలోచింపరా? నేను చేయబోయే ఆ యొక్క కార్యమును గూర్చి, నేను చేయబోయే ఆ యొక్క కార్యమును గూర్చి మీరు ఆలోచించండి. నేను చేస్తాను. ఇదిగో అది ఇప్పుడే
మొలచును. అది ఇప్పుడే మొలచును, దానిని గురించి మీరు ఆలోచించండి అని చెప్పి దేవుడు ఇశ్రాయేలులతో ఈ మాటలు చెప్తున్నట్లు వారిని ధైర్యపరుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఆ కింది వాక్యాల్లో మనం చదువుకున్న ఆ కింది వాక్యంలో ప్రభు అంటున్నాడు ఏమనంటే, నేను అరణ్యములో త్రోవ కలగజేయబోతున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు అందరు చెప్పండి, అరణ్యములో త్రోవ కలగజేయబోతున్నాను. అంత మాత్రమే కాకుండా ఎడారిలో నదులను నేను పుట్టించబోతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వసించండి, ఈ ఫిబ్రవరి నెలలో నిశ్చయముగా నా దేవుడు మునుపు ఎన్నడూ జరగని అద్భుతాలు మీకు చూపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మునుపు ఎన్నడు మీ యొక్క అరణ్య రోదన ఉల్లాసముగా మార్చబడేటట్లు, మీ యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడేటట్లు, మీ కన్నీటి బ్రతుకు నాట్యంగా మార్చబడేటట్లు నా దేవుడు మునుపు ఎన్నడూ చూడని అద్భుత కార్యాల్ని మీకు చూపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, గడిచినటువంటి దినాలలో మీరు ఒకవేళ దేవుని బిడ్డలారా ఆ అద్భుతం కొరకు ఎంత ఎదురు చూసినా, ఎంత ప్రార్థన చేసుకున్నా ఒకవేళ జరగలేదేమో ఈ రోజున ప్రభు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, అరణ్యములో నేను త్రోవ కలగజేసే దేవుడను, నిశ్చయముగా ఎడారిలో సెలయేళ్లను పుట్టించగలిగినటువంటి వాడను, నిశ్చయముగా ఏ అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతాన్ని ఈ నెలలో నీవు చూచేటట్లు, నన్ను మహిమపరిచేటట్లు, నాకు భయపడేటట్లు నేను ఇదిగో అరణ్యములో నీకు త్రోవ కలుగజేయబోతున్నాను అంటున్నాడు. ఆమేన్. ఎడారిలో సెలయేళ్లను పుట్టించి నీ దాహాన్ని నేను తీరుస్తాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున అరణ్యములో త్రోవ మనకు కనపడుతుందా? చెప్పండి, అరణ్యంలో త్రోవ మనకు కనపడుతుందా? ఒకసారి చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు సెలవులు వచ్చాయి, హాలిడేస్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మేము ఏం మాట్లాడుకున్నామంటే ఎక్కడికన్నా మనం బయటకు అట్లా సరదాగా ఎక్స్కర్షన్కి వెళ్తే బాగుంటుందని చెప్పినప్పుడు, దూరం అయితే మన తల్లిదండ్రులు పంపించారా నాయన, మనకు దగ్గరే ఏముందంటే మహానంది ఉంది. ఏముంది? శుభ్రంగా అక్కడ కోనేరు ఉంది, చక్కగా ఈత కొట్టవచ్చు, తర్వాత అక్కడ అడవి కూడా ఉంది, చూచినట్లుంటది, అక్కడికి వెళ్దామని చెప్పి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మహానందికి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళాం? అప్పటికి ఇంకా నేను బాప్టిజం తీసుకోవాలా, రక్షణ పొందలేదు, నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. వెళ్ళిన తర్వాత సరే ఆడికి వెళ్ళిన తర్వాత అడవిలోకి మనం వెళ్ళి కాస్త అడవిని చూద్దామని చెప్పి మేము ఒక 5 మంది ఫ్రెండ్స్ మేము నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళామండి. వారిలో ఒకడు అంటాడు ఏమన్నంటే, ఒరేయ్ మనం అడవి లోపలికి వెళ్తే మరలా మనం వచ్చినటువంటి ఆ యొక్క మార్గము మనము రాలేమురా నాయన, మనం ఇబ్బంది పడతాము, ఇంకా చాలే అని చెప్పేసి అన్నాడు. ఆయన వాడి మాట మేము వినకుండా కొంచెం లోపలికి వెళ్ళామండి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుని బిడ్డలారా ఎంత లోపలికి వెళ్ళాము అని అంటే, దేవుని దయ వల్ల పులులు అయితే కనపడలేదు కానీ నెమళ్ళు తిరుగుతా ఉన్నాయి. ఏం కనపడ్డాయి? మాకు నెమళ్ళు కనపడ్డాయి. ఇంకా తర్వాత ఇంకా మాకు ఆలోచన వచ్చింది, ఇంకా చాలే, ఇంకా మనం వచ్చిన మార్గం గుండానే మనము వచ్చిన దగ్గరికే మనం వెళ్దామని చెప్పేసి అనుకుంటే, ఒక పాయింట్ నుండి మేము లోపలికి వస్తే ఇంకొక పాయింట్లో మేము బయటకు వచ్చాము. అర్థమవుతుందని నేను చెప్పే మాట? ఒక పాయింట్ నుంచి మేము లోపలికి వెళ్ళాము, అయితే ఏ పాయింట్ దగ్గర నుండి మేము వచ్చామో అక్కడ మేము బయటికి రాలా, ఇంకొక పాయింట్ ఎక్కడో మేము తేలామండి, ఎక్కడో మేము అడుగు పెట్టాము. దేవుని బిడ్డ అంటే గమనించండి, అరణ్యములో త్రోవ అనేది అది ఇంపాసిబుల్. హల్లెలూయా. త్రోవ కనబడడం అనేది చాలా ఇంపాసిబుల్. ఇంకా చెప్పాలంటే అరణ్యములో నీళ్లు కూడా చాలా దొరకవు, చాలా కష్టమే. అయితే చూడండి, గడిచినటువంటి దినాలలో మీ దైనందిక జీవితాలలో ఏవైనా కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయేమో, ఆ సమస్యల కొరకు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారేమో, దేవుడు అద్భుతం కొరకు
ఎదురు చూశారేమో. అయితే దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ఈ ఫిబ్రవరి మాసములో ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఒకవేళ అద్భుతం జరగకపోగా ఈ రోజున దాహం వేసినప్పుడు మన నాలుక దప్పిక చేత ఎలా అయితే ఎండిపోయిందో, అలాగనే నీ జీవితం కూడా అద్భుతం జరగకపోవడం ద్వారా ఎండిపోయినటువంటి పరిస్థితి ఏమో. ఇంకా నా జీవితంలో అద్భుతం జరగదు, ఈ అద్భుతాన్ని నేను చూడను అనేసి నిరాశ నిస్పృహల మధ్యలో నీవు కొట్టిముట్టాడుతున్నావేమో. ప్రవచనాత్మకంగా నా ప్రభు మీతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నా ప్రభు మీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన నిశ్చయముగా నీవెదురు చూస్తున్నటువంటి యొక్క అద్భుతాన్ని ఈ మాసములో నీకు చూపబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఆ అద్భుతం కోసం నువ్వు ఎదురు చూసావు, నీ జీవితంలో కార్యం జరగలేదు, దాని ద్వారా నీ యొక్క నాలుక దప్పిక చేత ఎండిపోయినటువంటి పరిస్థితి ఏమో దేవుని బిడలారా. అయితే ఈ రోజున ప్రవచనాత్మకంగా ప్రభు చెప్తున్నాడు, ఆయన నీవు ఎదురు చూస్తున్న ఆ అద్భుతాన్ని, మునుపెన్నడు నీ జీవితంలో జరగని ఆ యొక్క అద్భుతాన్ని ఆయన నీ జీవితంలో ఆయన నీకు చేసి చూపించబోతున్నాడు. చూడండి, బైబిల్లో అదే యెషయా ప్రవచన గ్రంథం 1:17, 41:17, 41:17. త్వరగా చూడండి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక. చూడండి, దీన దరిద్రులు దేని వెతుకుతున్నారంట? చెప్పాల, దేని వెతుకుతున్నారంట? నీళ్లు, అరణ్యములో నీళ్లను వెతుకుచున్నారట. చూడండి దేవుని బిడలారా, అద్భుతం కొరకు గడిచినటువంటి సంవత్సరాలు మీరు వెతికి ఉండవచ్చు. హల్లెలూయా. ఈ సంవత్సరమైన దేవుడు నా కుమార్తెకు ఒక చక్కటి పండుని ఇస్తాడేమో, పండంటి బిడ్డను ఇస్తాడేమో. ఈ సంవత్సరమైన నా పిల్లలకి పెళ్ళి అవుతాదేమో. ఈ సంవత్సరమైన ఇదిగో సొంత గృహాన్ని నేను కడతానేమో, దేవుడు నాకు గృహం కట్టేందుకు సహాయం చేస్తాడేమో అని చెప్పేసి ఇంతవరకు నీ జీవితంలో నీవు ఆ ఏ అద్భుతం కోసమైనా వెతికి ఉండవచ్చు. అయితే ఎంత వెతికినా నీ జీవితంలో నీకు నిరాశ ఎదురై ఉండవచ్చు. దాని ఈ రోజున ఆ అద్భుతం జరగకపోగా దేవుని బిడ్డలారా, దప్పిక చేత నీ నాలుక ఎండిపోయినటువంటి పరిస్థితి ఏమో. చదవండి తర్వాత, దప్పి చేత నీ నాలుక ఎండిపోచున్నది. ఇదో ప్రభు ఈయన ఎలా అంటున్నాడు, ఏమనంటే, యెహోవా అను నేను వారికి ఈ మాసములో ఉత్తరమిస్తా, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ఇదిగో చూడండి, జనులు నేను చేసే అద్భుతమైన కార్యాన్ని, మునిపెన్నడు వారి జీవితంలో జరగని ఆ అద్భుతమైన కార్యాన్ని జనులు చూచి, యెహోవా హస్తము ఈ కార్యము, హల్లెలూయా, ఈ అద్భుత కార్యము చేసనని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసనని తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను, లోయల మధ్యలో ఊటలను ఉపక చేస్తాను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేస్తాను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నేను నాటిస్తాను ఈ మాసములో. చప్పట్లు కొట్టండి గట్టిగా, సత్సు దెబ్బలు కాదు, గట్టిగా 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 గట్టిగా. దీన దరిద్రులు నీళ్లను వెతుకుచున్నారట. చూడండి, దేవుని ప్రజలు అద్భుతాలు కోసం వాళ్ళు వెతుకుతున్నారంట. చూడండి, అవి జరగకపోగా తప్పి చేత వారి నాలుక ఏమైపోయిందటండి? ఏమైపోయిందట? ఎండిపోయి ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఇంకా నా బతుకు ఇంకెంతే, నా భర్త ఇంకా మారడు,
నా పిల్లకి సంతానం కలగదు, నా భర్తకు ఉద్యోగం రాదు, ఈ అప్పుల్లో నుంచి నాకు విడుదల కలగదు, ఇంకా నాకు సావే శరణ్యం శరణ్యం అని చెప్పి కృంగిపోయినటువంటి పరిస్థితి అట. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యెహోవా నగు నేను వారికి ఉత్తరమిస్తాను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవానైన నేను వారిని విడనాడను అంటున్నాడు. మరలేమంటున్నాడంటే, నా జనులు నేను చేసే ఈ మాసంలో నేను చేసే ఆశ్చర్యమైన కార్యాలని చూచి దేవుని బిడలారా, యెహోవా హస్తము ఈ కార్యము చేసనని, ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసనని నాకు నమస్కరించేటట్లు నేను ఎండిన అరణ్యము లాంటి వారి జీవితములో సెలయేర్లను పుట్టించబోతున్నాను. నా కార్యాలను నేను చేయబోతున్నాను. ఇదిగో అరణ్యములో నీటి మడుగులను నేను పుట్టించడం మాత్రమే కాకుండా, అరణ్యము లాంటి వారి బతుకుల్లో దేవదారు వృక్షములను, తర్వాత తైలపు వృక్షాలను నేను నాటిస్తాను అని చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చెప్తున్న వాగ్దానం ఏమిటి అనంటే, ఈ రోజున ఆయన ఈ మాసంలో ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. ఎలాంటిది అనంటే, మునుపెన్నడూ జరగని ఆశ్చర్య కార్యాలు చేసి మనకు చూపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట నేను చెప్తాను. మొదటిగా, మునుపెన్నడూ చేయని ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఆయన మనకు చూపబోతున్నాడు. రెండవదిగా, మునుపెన్నడూ వినని గొప్ప ఆశ్చర్యమైన కార్యాలని మనం వినబోతున్నాం. ఆమేన్ చెప్పండి. మొదటిగా, మునుపెన్నడూ చేయని ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. రెండవదిగా, మునుపెన్నడూ వినని ఆశ్చర్య కార్యాలు మనము వినబోతున్నాం. చదువుతారు చూడండి బైబిల్లో నుంచి, యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 5వ వాక్యం. మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట మీకు తెలియజేయుచున్నాను. కోర్టు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. గట్టిగా. మొదటిగా, మునుపెన్నడూ మీ జీవితంలో చూడని ఆశ్చర్య కార్యాలు మీకు చూపబోతున్నాడు. ఆమేనండి. మునుపెన్నడూ చూడని, మీ జీవితంలో నేను చూడను అనుకున్నావు అద్భుతం దేవుడి మాసంలో మీకు చూపబోతున్నాడు. ఆశ్చర్యం, మునుపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు మీకు చూపబోతున్నాడు దేవుని బిడ్డలారా. రెండవదిగా, మునుపెన్నడూ వినని ఆశ్చర్యమైన కార్యాలని దేవుడు మీకు వినిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. మునుపు ఎన్నడూ వినని ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు వినబోతున్నారు. దేవుని బిడ్డలారా, మీరు వినబోతున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుతారు చూడండి. గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినది మొదలుకొని మీకు వినబడలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక గుడ్డోని బాగు చేసినాడు. ఎవరిని బాగు చేసినాడండి? నేలకి మీద ఉమ్మి ఊసి, ఆ ఉమ్మితో యేసు ప్రభు బురద రాసి కళ్ళకి ఆ ఉమ్మిని రాశాడు. రాసిన తర్వాత, పలానా కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కోరా అంటే వాడు ఏం చేశాడండి? కడుక్కుంటే వాని కళ్ళు ఏమైనాయి? తెరవబడిన తర్వాత దేవుని బిడ్డలారా, కొంతమంది శాస్త్రులు పరిచయులు దేవుణ్ణి విమర్శిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ గుడ్డివాడు అంటున్నాడు ఏమనంటే, ఒకటే ఒక మాట, ఇదిగో పుట్టి గుడ్డివాడు కన్నులు ఎప్పుడైనా తెరవబడినట్లు లోకము పుట్టినది మొదలుకొని మీరు ఎప్పుడైనా విన్నారా? హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వినలేదు కదా. మళ్ళీ ఈయన పుట్టి గుడ్డివాడనైనా నా కన్నులు తెరిచేటట్లు చేశాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు ఎందుకు గాడు?
ఆయన దేవుని కుమారుడు కాబట్టే ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు మీరు ఎప్పుడైనా వినని ఆ యొక్క సంగతిని మీరు వినేటట్లు ఆయన చేశాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒకవేళ మీ రిపోర్ట్స్, హెల్త్ రిపోర్ట్సే కావచ్చు, అవి ఏవైనా కానీ మీకు ఎలా వినబడుతూ వచ్చాయో డాక్టర్ల ద్వారా, నా దేవుడు నిశ్చయముగా ఈ యొక్క మాసములో ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. మునిపెన్నడు చూడని ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో మీకు చూపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, రెండవదిగా మునిపెన్నడు మీరు వినని ఆశ్చర్యమైన కార్యాలు మీరు వినబోతున్నారు. ఆమేన్, ఆమేన్. మీ దగ్గరకు వచ్చి ప్రజలు ఆశ్చర్యపోతారు. మీ భర్త మారి ఈ విధంగా దేవుని మందిరానికి వస్తున్నాడని మాడతారంటే మాకు చాలా ఆశ్చర్యం అమ్మా అని చెప్పి ఈ మాటలు నీ భర్తను గురించి ఇతరులు మాట్లాడుతుంటే ఆ మాటలను వినబోతున్నాం. అలాంటి అద్భుతాలు దేవుడు మీకు వినిపింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వాక్యం చదువుతారు చూడండి. 4:32 త్వరగా చదవండి, ముగించుకుందాం. 4:32. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు నుండి ఇట్టి గొప్ప కార్యము జరిగేనా, దీని వంటి వార్త వినబడనా అని నీవు అడుగుము. చూడండి దేవుని బిడ్డలారా, మన దేవుడు రెండవదిగా ఆయన మునిపెన్నడు విననటువంటి విషయాలను దేవుడు మనకి వినిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మునిపెన్నడు వినని ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాలను మనం వినబోతున్నాం. మూడవది నేను మీకు చెప్పాలంటే, మునిపెన్నడు గ్రహించనటువంటి విధంగా దేవుడు మనల్ని ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే, ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇర్మియా పుస్తకం 33:2 చదువుతారు చూడండి. ఇర్మియా పుస్తకం 33:2. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఆమేన్. ఈ ఫిబ్రవరి నెల వాగ్దానం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, గొప్ప కార్యాలు నేను మీకు చూపిస్తా. ఏం చూపిస్తాడంట దేవుడు? అందరు చెప్పాలా, ఏం చూపిస్తాడంట? గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నేను నీకు కనపరుస్తాను అంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని బిడలారా, ఆయన మునుపెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు మనకు ఆయన చూపించబోతున్నాడు. మునుపెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు చూపబోతున్నాడు. రెండవదిగా మునుపెన్నడు వినని ఆశ్చర్యమైన కార్యాలు మనకు వినిపించబోతున్నాడు. మూడవదిగా మునుపెన్నడు గ్రహించలేని ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో మనకు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, కొంతమంది ఇల్లు ఓపెనింగ్ కి పిలుస్తారండి. నేను వెళ్ళి ఆ ఇల్లు చూసిన తర్వాత చాలా బాగుంది బ్రదర్, ఇల్లు భలే ఉంది, భలే కట్టుకున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇంత ఇల్లు నేను కడతానని నేను అనుకోలేదన్నా. నేను అసలు ఏదో ఓ చిన్న రేకుల షెడ్ వేసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే, నేను ఊహించిన దానికంటే నేను అత్యధికంగా దేవుడు ఆయన నన్ను ఆశీర్వదించాడు, నా జీవితంలో ఆశ్చర్య కార్యం చేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, మీరు కూడా అనుకుంటుండొచ్చు, నా బ్రతుక మహా అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే చాలు నాకు అని. అయితే దేవుని ఆలోచన మీ పట్ల ఎలా ఉంది అని అంటే ఉన్నతంగా ఉంది. ఆయన మిమ్మల్ని మీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎలాంటి ఆశ్చర్య కార్యం చేయాలనుకుంటున్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే, చూడండి, మీరు గ్రహించలేనంత ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు దేవుడు.
యేసన్న గారు మాతో సేవకుల మీటింగ్లో చెప్తుండేవాడండి. దేవుణ్ణి అడుగుతుండేవాడంట. చిన్న సంఘం అన్నకున్నప్పుడు ఒక 30 మంది వస్తున్నప్పుడు అన్న ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట. ఏమనంటే ఒక 200 మంది సంఘానికి వస్తే చాలు ప్రభువా, ఆ 200 మంది సంఘాన్ని నమ్మకంగా కాచుకుంటా, 200 మందిని దయచేయ ప్రభువా అని ప్రార్థన దేవుణ్ణి అడిగేవాడటండి. చూడండి, అయితే ఆయన అంటాడు, ఏ రోజు కానీ ఒక పెద్ద సంస్థను నేను స్థాపిస్తానని, 2000 మంది సేవకులు నా కింద ఉంటారని, తర్వాత ఇదిగో గుడారాల పండుగలకి కొన్ని లక్షల మంది నా ప్రజలు నా దగ్గరికి వస్తారని, నేను ఇలా పాటలు క్యాసెట్లు రిలీజ్ చేస్తానని నేను ఏ రోజు అనుకోలేదు అంటాడు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే మనము గ్రహించలేనంత కంటే ఎక్కువగా దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. నాకు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇస్తా, ఇదిగో నీవు గ్రహించలే, అక్కడ అంటాడు ఏమనంటే, దేవుని బిడ్డలారా, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నీవు గ్రహించలేనంతగా నేను నిన్ను ఏం చేస్తాను అని అంటే ఆశీర్వదిస్తాను. బండి మనం గ్రహించలేనంతగా దేవుడు అద్భుతాల ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మనకు చూపబోతున్నాడు. ఎలా అండి? మనం గ్రహించలేనంతగా ఆశ్చర్య కార్యాలు ఆయన మనకి చూపబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, లూకా సువార్తలో ఉన్నటువంటి మాట 5వ అధ్యాయం 20వ వాక్యములో, వారు విస్మయం పొంది నేడు గొప్ప వింతను చూచితిమని దేవుని మహిమపరచారట. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు మనకు చూపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మొదటిగా మనము ఆయన చేసే ఆశ్చర్యకార్యం ఏంటంటే, మునిపెన్నడు చూడని అద్భుతాలు మన జీవితంలో మనకు చూపబోతున్నాడు. ఆమేన్. మునిపెన్నడు చూడని అద్భుతాలు మనకు చూపబోతున్నాడు. రెండవది, మునిపెన్నడు వినని ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మనకు చూపబోతున్నాడు. మూడవదిగా, మునిపెన్నడు గ్రహించని ఆశ్చర్య కార్యాలు మనకు చూపబోతున్నాడు. నమ్ముతున్నారండి? నిశ్చయంగా దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఫిబ్రవరి నెలలో మన జీవితంలో నెరవేర్చును గాక. అందరు తలలు వంచని ప్రార్థన చేసుకుని, అందరు తలలు వంచండి.